సుప్త పద్మాసను పైన పెట్టాలా. మళ్ళీ నెక్స్ట్ లెగ్. రే బాయ్స్, నెక్స్ట్ లెగ్ కాదు లేపద్దు, మీ గొడవలు పెట్టుకోవాలా. ఎంత సేపు అయితే అంతసేపు చెయ్యాలి. ఓకేనా? ప్రతి ఫ్రైడే యోగా క్లాస్ ఉంటుంది. 1.5 hours, గంటన్నర యోగా క్లాస్ ఉంటుంది. లాస్ట్కు గాలి వదిలేసి వెళ్ళే కిందికి రండి. అట్లనే హోల్డ్ చేయాలా. గాలి తీసుకోవాలి చిట్టిపోయినప్పుడు, అట్లనే హోల్డ్ చేయాలా. మళ్ళీ పైకి రండి. రైట్. ఇప్పుడు సేమ్ వెనక్కు నమ అంటలేదు. ఓం అర్కాయ నమ 10, 11, ఓం సవిత్రి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకేనా? 5, 6, 7, 8, 9, 10, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అలవర్చుకుంటే మీ భవిష్యత్తులో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీని అందరూ కూడా మీరు ఖచ్చితంగా అలవర్చుకోవాలని నేను కోరుతూ ఆశిస్తున్నాను. సందర్భంగా మనం ఇప్పుడు యోగా చేయబోతున్నాం. మీకు కొన్ని నేర్పించిన అవి మాత్రం కొద్దిగా పర్ఫెక్షన్ చేయండి. యోగా అంటే మన ఆసనాలు ప్రాణాయామం కాదు. యోగా అంటే మన జీవన విధానం. యోగా ఒకటి ఉంది, చిత్త వృత్తి నిరోధ యోగా. చిత్త వృత్తి నిరోధ. చిత్తం అంటే మన మనస్సు, వృత్తి అంటే పరివిధాలుగా అది ప్రయాణిస్తుంది కాబట్టి దాన్ని ఆపేదే యోగా. అంటే మన మనస్సు మన కంట్రోల్లోనే ఉండాలి. మన క్లాసులు ఉంటే మన క్లాసులో ఉండేటట్టు చేస్తుంది. క్లాస్ ఉంటే బయటకు పోం. అది దానికి ఉన్న పవర్ యోగా. మళ్ళీ ఏమైతే యోగా వల్ల మన పూర్తి పాజిటివ్నెస్ పెరుగుతుంది. మనలో ఉన్న నెగిటివ్ కానీ మనలో ఉన్న ఏ ఆలోచనలు కానీ అది నెగిటివ్ ఆలోచనలని ఆటోమేటిక్ తీస్తుంది. ప్రాక్టీస్ వల్ల వస్తుంది. ప్రాక్టీస్ చేస్తే అది మీకు అనుభవంలోకి వస్తుంది. మనం సాధారణంగా చేసే యోగా పతంజలి మహర్షి రచించినది అష్టాంగ యోగా. అష్టాంగ మార్గంలో ఆసనాలు ప్రాణాయామాలు ఒకటి మాత్రమే. అష్టాంగాలంటే 8 ఉన్నది. యమ నియమ ప్రాణ, యమ నియమ ఆసన ప్రాణ ధారణ ప్రత్యాహార ధ్యాన సమాధి. ఈ అష్టాంగాలు ఉన్నాయి. అష్టాంగాలలో ఈ యమ నియమ ఆసన ప్రాణాయామం అన్నది బహిరంగ యోగం, ఎక్స్టర్నల్ యోగా. మిగతా ధారణ ప్రత్యాహార ధ్యాన సమాధాన్ని ఇంటర్నల్ యోగా. ఈ యోగా గురించి చెప్పాలంటే చాలా ఉన్నది, అంత అవసరం లేదు. ఇక చెప్తే గంట సేపు ఉంటుంది యోగా గురించి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పిన యోగా గురించి ఒక చిన్న డిఫినేషన్ చెప్తా. యోగా అంటే ఏంటన్నది అది సాధారణంగా ఏ యోగా నువ్వు ట్రైనింగ్ వెళ్ళినా కానీ ఎక్కడ యోగా వెళ్ళినా ఈ డిఫినేషన్ మాత్రం ఉండదు. ఒక చిన్న డిఫినేషన్ చెప్తే అది సరిపోతుంది. యోగా అంటే మనలోని పూర్తిగా తొలగించి
మన ఉద్రేకాలను మనలోని ఎలాంటి ఎమోషన్స్ కావచ్చు, మనము ఒక దానికి రియాక్ట్ కావచ్చు, అవన్నీ ఉద్రేకాలను అదుపులో ఉంచి మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని సమన్వయపరుస్తూ నువ్వు ఏ లక్ష్యం అయితే చేరుకోవాలనుకుంటున్నావో, నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావో దాని వైపుకు మార్గాన్ని చూపేదే యోగా. ఇది టోటల్గా జీవితం రాస్తే మిల్లనే ఉన్నది. సరేనా? యోగా అంటే ఏం లేదు, టోటల్ యొక్క డెఫినేషన్లను యోగా అంటే ఏందో మీకు అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు కొద్దిగా నిన్న డిఫరెంట్ ఫార్మేషన్ లా కొద్దిగా జరగండి అమ్మా, జరగండి. ఒకటే దాని మీద మన శ్రద్ధ వహించడానికి ధ్యానం అనేది ఉపయోగపడుతుంది. చదువు కానీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చొని ఇంటి దగ్గర ఉండే దేని గురించి ఆలోచిస్తే చదువు రాదు. కాబట్టి మనం ఏ ప్లేస్లో ఉంటామో, ఏ వర్క్ చేస్తామో ఆ వర్క్ మీద ఏకాగ్రత నిలపాలంటే ఈ యోగాసనాలు లాంటివి మనకు చాలా ఉపయోగపడతాయి. మరి ఇప్పటికీ కొంచెం ఎండ ఎక్కువ ఉంది, మరి స్టార్ట్ చేద్దాం. పీడి సార్ తొందరగా ముగించే వాళ్ళు. సార్కి మరి అన్ని విషయాలలో మంచి పట్టుంది, నాకు కూడా తెలుసు. మరి సార్ యొక్క కెరియర్లో మన ఆలూరు మండలంలో ఉండే అన్ని పాఠశాలలు కూడా అభివృద్ధి పదంలో వెళ్ళాలని, ఆ పాఠశాలల సమస్యలు అయ్యాయని చెప్పినా కానీ వెంటనే అర్థం చేసుకొని వాటిని పరిష్కరిస్తే ఖచ్చితంగా మండలంలోని అన్ని పాఠశాలలు కూడా జిల్లా స్థాయిలో మంచి ప్లేస్లో ఉంచుతామని ఒక ఎంఈఓ కూడా మీకు తెలియజేస్తున్నాను సార్. మరి సార్ చెప్పినట్టుగా యోగా అనేది మన జీవితంలో భాగం కావాలి. ఎందుకంటే ఈ రోజులలో అయితే ఇంకా ముఖ్యంగా చాలా అవసరం. ఎట్లుందంటే కాలం అనేది చాలా ఫాస్ట్గా తక్కువ సమయంలో ఎక్కువగా పనులు చేసే విధంగా ఈ ప్రపంచం ముందుకెళ్తుంది. గతంలో లాగా మెల్లగా చేస్తుంటే నడవదు ఇప్పుడు. కాబట్టి ఉన్న తక్కువ సమయంలో వేగంగా పనులు చేయాలంటే మనం మెదడు అనేది చాలా చురుగ్గా పనిచేయాలి. ఇప్పుడు మనం ఆటలాడినప్పుడు శారీరక శ్రమ దొరుకుతుంది, కానీ మానసికంగా కానీ ఒకళ్ళ అంతర్గత అవయవాలకు కూడా శ్రమ అనేది అవసరం. వాటిని కదిలించినట్టయితే యాక్టివ్గా పోయింది. సైన్స్ ప్రకారం కూడా మనకి ఏంటంటే ఏ భాగం అయితే ఎక్కువగా వర్క్ చేస్తుంటుందో అది యాక్టివ్గా ఉంటుంది. పని చేయకపోతే అది అట్లనే నిర్జీవంగా తయారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని మనం అవశేష అవయవాలు అని అంటుంటాం కొన్ని. అట్లా మనకు కొన్ని అవయవాలు పనికి రాకుండానే అయిపోయినాయి. ఏదైతే రెగ్యులర్గా వాడుతుంటామో అది ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి అంతర్గత అవయవాలకు కూడా ఎక్సర్సైజ్ ఇవ్వాలంటే ఈ యోగా ద్వారా పాసిబుల్ అవుతుంది. మనలో ఉండే లంగ్స్ కానీ, ఇప్పుడు లంగ్స్లో ఆక్సిజన్ పీల్చుకునే ట్యాంక్స్ అవి మనకి. ఆ ఆక్సిజన్ ఎంత ఎక్కువగా ఉంటే మన బాడీ అంత యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ప్రాణాయామం లాంటి యోగాసనాల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ మనం తీసుకున్నట్టయితే ప్రతి కణానికి ఆక్సిజన్ అందజేయబడి చాలా చురుగ్గా డే అంతా కూడా చురుగ్గా ఉంటాం. మనం చేసే పనులు కూడా చాలా ప్రభావవంతంగా యాక్టివ్గా ఉంటాయి. ఫస్ట్ పీరియడ్ అనే డల్గా నిద్రపోకంతో ఉండేటట్లు కాకుండా ఫస్ట్ పీరియడ్ ఎలా ఉన్నామో లాస్ట్ పీరియడ్ వరకు కూడా అంతే ఉండాలంటే ఇట్లాంటి యోగాసనాలు అనేవి మనల్ని రోజంతా కూడా చురుగ్గా ఉండేటట్టు